హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తెలుసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మీతో అయితే డిస్కస్ చేయబోతున్నాను. అది ఏంటంటే, మన ప్రపంచంలో WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక సర్వే ప్రకారము మన దేశంలో ఉన్న 100 మందిలో దాదాపు 50 మంది ఊబకాయంతో అంటే ఓవర్ వెయిట్తో బాధపడుతున్నారు. దీనికి కారణం మనం తీసుకునే ఆహారపు అలవాట్లు వల్ల కానీ, లేకపోతే వంశపారపర్యంగా కానీ, మరి ఇతర కారణాల వల్ల కూడా ఈ ఓవర్ వెయిట్ ఒబేస్ అని చెప్తారు. ఇలా ఒబేస్తో బాధపడుతూ ఉన్నారు. అయితే దీనికి కారణం మనం చూసినట్లయితే 70% మనం తీసుకునే ఆహారంగా ఉంటుంది. అయితే 30% మాత్రమే మన ఫ్యామిలీలో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉన్నట్లయితే దాన్ని జన్యు ప్రకారం అంటే జీన్స్ పరంగా మనకు ఆ యొక్క వ్యాధి అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఇలాంటి ఒబేస్లో బాధపడుతూ ఉంటారు. ఇది బరువు ఉండవలసిన కన్నా ఎక్కువ బరువు ఉండడం వల్ల అనేకమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సో ఆయాసము, అలాగే మోకాలు నొప్పులు, తర్వాత మోషన్ ప్రాబ్లము, ఇలాంటివి అనేక రకాలైనటివి, నిద్ర లేకపోవడము, ఆకలి విపరీతంగా ఉండడము, లేకపోతే ఆకలి లేకపోవడము, సమయానికి నిద్రపోకపోవడము, ఇలాంటి రకరకాలైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సో ఇలాంటి సమస్యతో బాధపడే వాళ్ళు ఎక్కువగా ఓవర్ వెయిట్ను తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు అయితే చేస్తుంటారు. వాకింగ్ చేయడము, జిమ్కి వెళ్ళడము, లేకపోతే వర్కౌట్ చేయడము, ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారు. డైట్ని అయితే ఫాలో చేస్తుంటారు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న కాలంలో మనం తీసుకుంటున్న ఆహారపు అలవాట్లలో మనకు శరీరానికి అవసరమైన న్యూట్రియంట్స్ దొరకడం లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో మనం కనుక డైట్ చేసినట్లయితే, అంటే ఎక్కువగా తినకుండా మన బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ స్కిప్ చేసినట్లయితే మనకి అందవలసిన న్యూట్రియంట్స్ అస్సలు అందకపోవడం వల్ల చాలా రోగాలు సంభవించే ప్రమాదం అయితే ఉంది. సో దీనికోసము మనము మంచిగా మన న్యూట్రిషన్ బ్యాలెన్స్ చేసుకుంటూ డైట్ అనేది చేయాలి. సో న్యూట్రిషన్ బ్యాలెన్స్ చేసుకోవాలంటే మనము సప్లిమెంట్స్ ద్వారా న్యూట్రిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇలా తీసుకోవడం వల్ల మన ఓవర్ వెయిట్ని తగ్గించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా అందరూ కూడా బాధపడుతున్న సమస్య ఓవర్ వెయిట్తో నేను కూడా బాధపడుతూ ఉండేవాడిని. నా హైట్ 172, అయితే నా వెయిట్ వచ్చి 83 ఉన్నాను. ఈ ఓవర్ వెయిట్ తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు అయితే చేశాను. తక్కువగా తినడము, మార్నింగ్ టిఫిన్ని స్కిప్ చేయడము, అలాగే నైట్లో చపాతీలు తీసుకోవడము, అలాగే జిమ్కి వెళ్ళడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాను. అయినా కూడా ఎలాంటి మార్పు అనేది రాలేదు. ఒకానొక సమయంలో మా స్టూడెంట్ ద్వారా నాకు ఈ హెర్బల్ లైఫ్ అనేది పరిచయం అయింది. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ యూజ్ చేయడం వల్ల మనకు కావాల్సిన శరీరానికి అవసరమైన న్యూట్రియంట్స్ అన్నీ కూడా దొరకడం జరుగుతుంది. అలాగే నా హెల్దీగా వెయిట్ అనేది లాస్ అవుతూ ఉన్నాను. ఇక్కడ మీకు నా బిఫోర్ ఆఫ్టర్ ఫోటోని షేర్ చేస్తాను, చూడండి. ఇలా ఓవర్ వెయిట్తో ఉన్నప్పుడు నాకు మోషన్ సరిగా అవ్వకుండా ఉండేది. అలాగే నా స్కిన్ సంబంధించి చాలా బ్లాక్గా ఉండేది. అలాగే పొట్ట ముందరికి ఉండేది. అందరూ కూడా కామెంట్ చేసేవాళ్ళు. ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఈ హెర్బల్ లైఫ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో నాకు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ డేనే మంచిగా ఫ్రీగా మోషన్ అయింది. అలాగే బాగా నిద్ర పట్టడం జరిగింది. మల్టిపుల్ రిజల్ట్స్ అనేది నేను తీసుకోవడం జరిగిందన్న స్కిన్ అనేది గ్లోగా రావడం జరిగింది. మీరు ఇంత ముందుగా నా ఛానల్లో వీడియోస్ చూస్తే నా స్కిన్ కలర్ చూస్తే ఎలా ఉంటుందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. నా ఛానల్లో మిగతా వీడియోస్ని మీరు చెక్ చేసుకున్నట్లయితే ఈ స్కిన్ రిజల్ట్స్ అనేది మీకు తెలుస్తుంది. అలాగే ఇలా ఆకలి విపరీతంగా వేసేది, హంగర్ లెవెల్ కంట్రోల్గా ఉండేది కాదు. తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేస్తూ ఉండేది. ఇలా తినడం వల్ల ఓవర్ వెయిట్ అయిపోయాను.
ఈ ఓవర్ వెయిట్ తగ్గించుకోవడానికి నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అయితే అప్రోచ్ అయ్యి ఇక్కడ వాళ్ళు చెప్పిన డైట్ ప్రకారము తీసుకున్నాను. సో ఇది కూడా ఇలా బాధపడుతూ ఓవర్ వెయిట్తో బాధపడుతున్న వాళ్ళకు చాలామందికి ఉపయోగపడుతుందని ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ ఓవర్ వెయిట్ తగ్గించుకోవడానికి నేను చేసిన ప్రయత్నాలు ఏంటనేది ఈ వీడియోలో మీతో తెలియజేసుకున్నాను. సో లేట్ చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో లేట్ చేయకుండా టాపిక్లో వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. సో ఇలా ఓవర్ వెయిట్తో బాధపడుతున్నప్పుడు నేను మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసేవాడిని. అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చాలా తక్కువ చేసేవాడిని. నైట్ టిఫిన్ చేసేవాడిని. నా లైఫ్లో ఎప్పుడు కూడా నైట్ టైంలో టిఫిన్ చేసేవాడిని కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా రైస్ అయితే తీసుకునేవాడిని. సో ఇది కూడా ఎక్కువగా తీసుకునేవాడిని. ఇలా చేస్తూ ఉండడం వల్ల ఓవర్ వెయిట్ రావడం జరిగింది. అలా ఓవర్ వెయిట్ని తగ్గించుకోవడానికి ఇందాక చెప్పినట్లుగా డైట్ ఫాలో చేశాను. అలా ఫాలో చేస్తూ చాలామంది ఎక్కువగా కామెంట్ చేసేవాళ్ళు, పొట్ట ఎక్కువగా ఉంది, ఎక్కువగా బాగా తింటున్నావు అని చెప్పి. సో ఇలా చెప్తున్నప్పుడు నేను ఒకనొక టైంలో నేను జిమ్కు వెళ్ళడం స్టార్ట్ చేశాను. జిమ్లో కూడా వర్కౌట్స్ చేశాను. దాదాపు 2 months వరకు వర్కౌట్ చేస్తే అట్లీస్ట్ ఒక 1/2 kg కూడా వెయిట్ లాస్ అనేది జరగట్లేదు. అలా కాకుండా ఇలా డైట్ కంట్రోల్ చేస్తూ, అంటే నైట్ తక్కువగా తీసుకుంటూ అలాగే మార్నింగ్ తక్కువ తీసుకుంటూ ఇలా జిమ్ వర్కౌట్ చేయడం వల్ల చాలా నీరసంగా అనిపించేది. ఎక్కువగా వర్కౌట్స్ చేయలేకుండా ఉండే పరిస్థితిలో అయితే ఉన్నానప్పుడు. సో ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఎప్పుడైతే హెర్బల్ లైఫ్కి సంబంధించిన షేక్ అండ్ అఫ్రిష్ తీసుకున్నానో నా బాడీలో చేంజెస్ అనేది తెలుస్తున్నాయి. 7 daysలోనే 1.5 kg అనేది వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. ఇలాగ దాదాపు 1.5 monthలోనే నేను 8 kgs అనేది వెయిట్ లాస్ అయ్యాను. టోటల్గా నేను 10 kgs వెయిట్ లాస్ అయ్యాను. ఇప్పుడైతే 72 ఉన్నాను. ఇలా వెయిట్ లాస్ అవ్వడానికి నాకు చాలా యూస్ అయింది. ఈ షేక్ అండ్ అఫ్రిష్తో పాటు కొన్ని రకాలైన సప్లిమెంట్స్ మా కోచ్ యాడ్ చేశారు. వాటి గురించి ఈరోజు తెలియజేస్తున్నాను. ఇది చూడండి, సెల్యులాస్, ఏవైతే మన చర్మం కింద వాటర్ లెవెల్స్ ఉంటాయో అలాగే స్కిన్కి సంబంధించిన రిజల్ట్స్ కానీ, అలాగే ఈ యొక్క ఓవర్ వెయిట్ తగ్గించుకోవడానికి కానీ, స్కిన్లో ఉండే ప్యాచెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గించుకోవడానికి నాకు ఈ సెల్యులాస్ అనేది యూస్ అయింది. ఇందులో మనకు 90 టాబ్లెట్స్ అనేటివి ఉంటాయి, సప్లిమెంట్స్. ఇవి ఏవి కూడా ఈ హెర్బల్ లైఫ్లో ఉండేటి మెడిసిన్స్ కాదు. ఈ ఫుడ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి మంచి విటమిన్స్, న్యూట్రియంట్స్ మనకు అందిస్తున్నారు. సో దీన్ని 90 ఉంటాయి. పర్ డేకి 3 times తీసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్, అలాగే ఆఫ్టర్నూన్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్, అలాగే డిన్నర్ బిఫోర్గా ఈ యొక్క 3 టాబ్లెట్స్ని తీసుకోవాలి. చాలా టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, చాలా ఇలా ఉంటుంది. దీన్ని నేను ప్రతిరోజు తీసుకుంటున్నాను. ఇలా తీసుకోవడం వల్ల నాకు స్కిన్కి సంబంధించి ఎక్కడైతే వెయిట్ తగ్గినప్పుడు కానీ, అలాగే వాటర్ లెవెల్స్ కానీ, బాడీలోని వేస్ట్ వాటర్ లెవెల్స్ అన్నీ కూడా కంట్రోల్ అవ్వడం జరిగింది. అలాగే మనకు ఫ్యాట్ లెవెల్స్ కూడా ఈ యొక్క వెయిట్ తగ్గేటప్పుడు మజిల్ అనేది తగ్గకూడదు, ఫ్యాట్ అనేది తగ్గుతూ ఉండాలి. సో ఫ్యాట్ తగ్గడానికి, అలాగే మనం తీసుకునే ఆయిల్లో కానీ ఇలాంటివి ఫ్యాట్లో కానీ ఎక్కువగా బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది. సో గుడ్ కొలెస్ట్రాల్ కూడా అవసరమే. బ్రెయిన్ ఫంక్షన్కి, హార్ట్ ఫంక్షన్కి ఇలాగా గుడ్ కొలెస్ట్రాల్ అనేది అవసరము. ఈ గుడ్ కొలెస్ట్రాల్ వల్ల మనకు హార్ట్, బ్రెయిన్ ఫంక్షన్ అనేది బాగా జరుగుతుంది. సో మనం తీసుకునే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించుకుంటూ గుడ్ కొలెస్ట్రాల్ తీసుకోవాలి. దానికోసం నాకు హెర్బల్ హెల్ప్ లైన్ అంటే ఒమేగా 3 అనేది చాలా ఉపయోగపడింది. దీన్ని యూజ్ చేసిన తర్వాత దీంట్లో మనకు క్యాప్సూల్స్ ఉంటాయి, జెల్ క్యాప్సూల్ లాగా ఉంటాయి. ఇది పర్ డేకి 2 times నేను తీసుకుంటున్నాను. తీసుకోవడం వల్ల ఇది ఫిష్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటివి అనమాట. ఈపీఏ అండ్ డిహెచ్ఏ అనేది ఇక్కడ మనకు ఎక్కువగా దొరుకుతుంది. సో ఇలాంటి గుడ్ కొలెస్ట్రాల్ తీసుకోవడం వల్ల స్కిన్ గ్లో అనేది, అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఉపయోగపడింది. సో ఇలాంటి సప్లిమెంట్స్ యూజ్ చేయడం, దీంట్లో ఒమేగా 3లో ఈపీఏ అండ్
డిహెచ్ఏ అనేది ఇక్కడ ఉంటాయి ఈ క్యాప్సూల్స్లో. మనకు ఇది వెయిట్ లాస్ కోసము చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే స్కిన్ రిజల్ట్స్ అనేది చాలా అమేజింగ్గా ఉంటుంది. చాలామంది ఈ ఓవర్ వెయిట్తో బాధపడుతున్నారు. సో దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూసిన వెంటనే స్కిప్ చేసి వెళ్ళిపోకుండా ఎవరైతే ఓవర్ వెయిట్తో బాధపడుతున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దీనికి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.